ఆయన సెలవు లేకయే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చాలమ్మా ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, సర్వ సమృద్ధిని దయచేసే యేసయ్యా, ఈ దినము తండ్రి, నీవు మాకు ఆహారము పెట్టకపోతే, నీవు మాకు భోజనము పెట్టకపోతే, అది ఆత్మీయంగా అయినవచ్చు, శరీర సంబంధమైనదైన ఉండొచ్చు యేసయ్యా, మా పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఈ దినము తండ్రి మేము నీ వాక్య ధ్యానముగా తెలుసుకుంటుండగా మా ఆత్మలకు నీ మాటలు ఆహారంగాను, మా జీవమునకు నీ మాటలు ఇంపైన వాటిగా నుండుటకు సహాయమును దయచేయమని వింటున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూస్తే ఆయన సెలవు లేకయే భోజనము చేసి సంతోషించువాడు ఎవడు అని బైబిల్లో ప్రసంగి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటను చదువుకున్నప్పుడు మనం అనుకుంటాము, శరీర సంబంధమైన ఆహారము మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదా, మరి ఆ ఆహారము దొరకడం కూడా పెద్ద విచిత్రమేముంది అని మనము చాలామంది అనుకుంటాం. అయితే మనము తినే ఆహారము కూడా అది మన శరీరమునకు కానీ మన ప్రాణమునకు కానీ ఉపయోగపడాలి అంటే దేవుని కృప మనకి తోడై ఉండాలంట. హల్లెలూయా. అయితే ఈరోజు ఆయన సెలవు లేకుండా ఆహారము తిన్నవారు, ఆయన మాట చొప్పున ఆహారము తిని జీవించిన వారు ఎవరు అని మనము బైబిల్లో చూద్దాం. మొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 22వ వచనములో చూస్తే మనకు అక్కడ సౌలు వ్యక్తి మనకు కనబడతాడు. ఈ సౌలు రాజు మనకి బాగా తెలుసు. ఎవరంటే ఈయన ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు. మనుషులు అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజును నియమిస్తాడు. ఆ రాజే ఈ సౌలు. అయితే ఈ సౌలు రాజు ఆహారము తిని మరుసటి రోజు యుద్ధములో చనిపోయాడంట. మరి ఈయన ఆ ఆహారము ఎక్కడ తిన్నాడు, దేనికి తిన్నాడు అని మనం బైబిల్లో చూసినప్పుడు, ఈ సమూయేలు చనిపోయినప్పుడు సౌలుకి యుద్ధములో జయిస్తానా లేదా అని ప్రవక్తలను అడిగాడు, యాజకులను అడిగాడు, అక్కడ ఉన్న వారిని అందరినీ అడిగినా దేవుని దగ్గర నుండి ఆయనకి ఎటువంటి జవాబు రాలేదు. ఎటువంటి ఉత్తరము కూడా యుద్ధానికి వెళ్ళమని కానీ, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపో అని కానీ యేసు ప్రభు దేవుడు ఎలాంటి మాట కూడా సౌలుకి చెప్పనప్పుడు సౌలు కాస్త కంగారు పడి, ఎలా ఇది నేను తెలుసుకోవాలి అని ఆ దేశములో అప్పటిదాకా మాంత్రికులని, ఈ కర్ణ పిశాచము ద్వారా పనిచేసే వ్యక్తులని, వారందరినీ కూడా దేవుని ప్రజల నుండి తోలివేశాడు ఈ సౌలు రాజు. తోలివేసినప్పుడు అక్కడ కొంతమంది ఆ దేశంలో సౌలు రాజుకు తెలియకుండా దాచుకున్న వారు ఉన్నారు. వారిలో ఒక స్త్రీని వీరు కనుగొన్నారు. కనుక్కున్న తర్వాత వారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా, అమ్మా, మేము ఇలా ఫిలిస్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాము. దేవుని దగ్గర నుండి మాకు ఎటువంటి ఉత్తరం రాలేదు, ఆయన మాకు ఎటువంటి జవాబు ఇవ్వలేదు. కాబట్టి నేను ఒక వ్యక్తిని గురించి నీకు చెప్తాను, నీవు ఆ వ్యక్తిని పిలుచుకురావాలి అని ఆమెను అడిగినప్పుడు ఆమె చాలా భయపడిపోయింది. భయపడిపోయి సౌలు రాజుతోనే చెప్తుంది, అయ్యా, మీకు తెలుసో తెలియలేదో సౌలు రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు.
ఏమిటి ఆజ్ఞ అంటే, మాంత్రికులు కానీ, ఇలా చిల్లంగి పని చేసేవారు కానీ, ఇటువంటి కర్ణపిశాచముల చేత మాట్లాడిచ్చేవారు కానీ ఎవ్వరు కూడా ఉండకూడదు అని ఒక ఆజ్ఞాపించాడు. కాబట్టి ఒకవేళ ఇది సౌలు రాజుకు తెలిస్తే నా ప్రాణం తీసేస్తాడు అని ఈమె ఎవరికి చెప్తుంది? తిరిగి సౌలు రాజుకే చెప్తుంది. అంటే ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తాడంటే, తను చెప్పిందే చెయ్యలేని స్థితిలో మనిషి ఉంటాడు. అయితే ఈయనేం చేశాడంట, వాళ్ళు గుర్తుపడతారని ఒక ముసుగేసుకొని వెళ్ళాడంట. ముసుగేసుకొని వెళ్ళినప్పుడు సమూయేలు ఆమె మంత్రాలు చేసి, సమూయేలు చూసిన వెంటనే భయముతో కేకలు వేస్తూ నీవు సౌలువే కదా అని పారిపోయిందంట ఆ స్త్రీ. ప్రాణభయం చేత పారిపోతే సమూయేలుని అడిగాడు. దేవుడి దగ్గర నుండి ఉత్తరం రాలేదు. సమూయేలు ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పేశాడు, దేవుడు నీకు జవాబు ఇవ్వలేదంటే ఆయన నీకు విరోధంగా ఉన్నాడని అర్థము. నీకు ఆయన సమాధానం ఇవ్వలేదంటే నీ దగ్గర నుండి రాజ్యము తీసేస్తాడని అర్థము. కాబట్టి నేను నీకు ఏమి సమాధానము చెప్పను. అయితే ఒకటి మాత్రము చెబుతాను, ఏమిటంటే రేపటి దినమున నీవు నాతో పాటు నా స్థలంలో ఉంటావని చెప్పేసి వెళ్ళిపోయాడు. సౌలు రేపటి దినమున చచ్చిపోతాడు అని మాత్రము సమూయేలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సమూయేలు అలా వెళ్ళిపోయిన తర్వాత సౌలు ఏం చేయాలి? అక్కడ నుండి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకుండా ఒక రోజంతా కూడా ఆ మాంత్రికురాలి ఇంటి దగ్గరే ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? ఆ మాంత్రికురాలి ఇంటి దగ్గర ఆహారము తినకుండా బలహీన పడిపోయి, ఆహారం ఏమీ లేకుండా దిగాలుగా కూర్చున్నాడంట. దిగాలుగా కూర్చుంటే ఈ స్త్రీ చూసి ఆయనను అడుగుతుందంట, అయ్యా నేను ఒక మాట నీకు చెబుతాను, నా మాట నీవు ఆలకిస్తావా అన్నాడంట. అంటే ఆయన అంటున్నాడంటే, ఏంటమ్మా చెప్పు అంటే, నీ ప్రాణము బాగా సొమసిల్లిపోయింది. నీ ప్రాణము తిరిగి బలము తెచ్చుకొని నువ్వు ప్రయాణము చేయాలంటే నేను కొంత ఆహారము పెడతాను, నువ్వు తిను అని ఈ స్త్రీ చెప్పిందంట. చెప్పినప్పుడు ఈ సౌలు ఏం చేశాడంట, ఆహా లేదు నేను తినను, నాకు ఆహారం వద్దు, ఏమొద్దు అని కాస్త బెట్టు చేసి మాట్లాడాడు. అయితే తనతో ఉన్న దాసులు ఏం చేశారంట, ఏం కాదులే అయ్యగారు, ఏం కాదులే రాజుగారు, మనం అన్నం తిని ఆమె పెట్టేదేదో తినేసి వెళ్ళిపోదాము అని వారు ఆ సౌలుని ఏం చేశారంటే కాస్త నెమ్మది పరిచారంట. నెమ్మది పరిస్తే సౌలు ఒప్పుకున్నాడంట తినడానికి. ఒప్పుకున్నాక ఈమెం చేసిందంట, ఆమె ఇంటిలో ఉన్న క్రొవ్విన దూడను వధించి ఆయనకి ఆ మాంసమును తయారు చేసి రొట్టెలు తయారు చేసి ఆ రాత్రి సౌలుకి ఆహారము పెట్టినప్పుడు తిని ఆ రాత్రి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడంట సౌలు రాజు. వెళ్ళిపోయిన మరుసటి రోజే యుద్ధములో సౌలు రాజు మరణించాడు. హల్లెలూయా. అంటే ఈయన భోజనము చేసింది దేవునికి ఇష్టము లేని వారి దగ్గర, దేవునికి అసహ్యమైన వారి దగ్గర, దేవునికి ఇష్టము లేని పనులు జరిగించే వారి దగ్గర ఆహారము పుచ్చుకున్నాడు. అలానే ఆయనకి నచ్చని చాలా పనులు ఈ సౌలు రాజు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలును ఆయన చేతిని విడిచిపెట్టినప్పుడు యుద్ధములో ఓడిపోయిన వాడిగాను, అతను చనిపోవడమే కాదు అతని కుమారులు కూడా సౌలుతోనే, అంటే ఆయన చంపిన సమయములోనే వారు కూడా చంపబడ్డారు. ఈరోజు మనం అనుకుంటాము ఆహారము ఎక్కడ దొరికిన ఆహారమే కదా, ఆహారము ఎవరు పెట్టినా అది ఆహారమే కదా, ఎవరు పెడితే ఏముందిలే అని చెప్పేసి ఏం చేస్తాము, ఎవరైనా ఏదన్నా ఇస్తే ఇది మనము తినొచ్చా తినకూడదా అని కూడా ఆలోచించకుండా తినేస్తారు. ఈ కర్ణపిశాచము దగ్గర
పని చేసే దయ్యాలకి పూజ చేసే ఈమె చేతి ఆహారము తినడం వలన సౌలు రాజుకి ప్రాణములో బలము రాలేదు, శరీరములో బలము రాలేదు, కానీ ఇంకా దేవునికి దూరస్తుడైపోయి అసహ్యుడిగా మారిపోయి యుద్ధములో తన ప్రాణమును కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎక్కడైనా విందు చేస్తున్నామంటే, భోజనము చేస్తున్నామంటే మొట్టమొదటిగా ఆ భోజనాన్ని ఏం చేయాలంటే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారము పుచ్చుకోవాలంట. అలా పుచ్చుకోకపోతే వారు పెట్టిన ఆహారము వలన, వారు పెట్టిన ఆహారము మనము తినడము వలన మనమేమైపోతామంట, దేవుని సన్నిధిలో దోషులుగా మారిపోతాం. కాబట్టి ఎవరైనా ఆహారము తింటున్నా ఆయన సెలవు లేకయే ఎవరు భోజనము చేసినా కూడా వారికి సంతోషము రాదు. హల్లెలూయా. ఒకప్పుడు ఆహారము కోసము చాలా ఇబ్బంది పడేవాళ్ళంట పెద్దవాళ్ళు. అన్నము లేక రాగి సంగటి ఇలా వారికి దొరికిన గింజలతోటి వండుకొని జావగా చేసుకొని తాగేవారు. కానీ దేవుని కృపను బట్టి ఆహారానికి మనుషులకి ఏ కొరత లేదు, కానీ ఆ ఆహారము కొరత లేకుండా తినడానికి కూడా దేవుని కృప మనకు ఉండాలంట. హల్లెలూయా. ఈ మాటని నేను ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, మాకు వివాహమైన కొత్తలో మా ఇంటి చుట్టుపక్కన ఉండేవారు అందరూ అన్యులే. అప్పటిదాకా నేను ఈ ఆహారము ఇలా తింటే ఇలా జరుగుతుంది అని నాకు తెలీదు. ఇంటి పక్కన వారి పండగలకి వాళ్ళు ఒక ఏదన్నా చేసుకుంటే వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే క్రిస్మస్కి, జనవరికి మనం కూడా ఇస్తాం కదా. కానీ ఆహారము తీసుకొని వచ్చి పాస్టర్ గారికి నేను పెట్టినప్పుడు పాస్టర్ గారు కాస్త గలిబిలైపోతుండేవారు. ఒకసారి నాకు చెప్పారు, అమ్మా ఎవరైనా అన్యుల ఆహారం ఇస్తే నాకు అది నువ్వు పెట్టొద్దు. నాకు అర్థం కాలేదు, అదేంటి ఇలా చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు మనము వారి దగ్గర పెట్టిన ఆహారము తినమని తెలుసు. కాకపోతే మనమేం ఆలోచిస్తాం, వారు పూజ చేసి పెట్టరు కదా, తినొచ్చులేని మనం అనుకుంటాం. కానీ అది తీసుకున్న తర్వాత పాస్టర్ గారు 2 సార్లు చూశాను, ఆయన వల్ల అయ్యేది కాదు. చాలాసేపు మరల ప్రార్థనలో ఆయన గడిపి ఆయనకు వస్తున్న శోధనని ఆయన జయించుకుంటూ ఉండేవారు. అప్పుడు అనుకున్నాను నేను, ఎవరు పెట్టినా ఆ ఆహారము కానే కాదు. హల్లెలూయా. దేవుడు మనకిచ్చే ఆహారమే, అది గంజి అయినా, లేకపోతే సంగటి అయినా, లేకపోతే జొన్నన్నమైనా, ఏదైనా దేవుని ద్వారా మనకు ఆయన ఇచ్చిందే శ్రేష్టమైనది. హల్లెలూయా. అప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఏ రోజు కూడా పాస్టర్ గారికి అది పెట్టడం అనేది జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆహారాన్ని పట్టుకొని కూడా దుష్టుడైన అపవాది మన జీవితాల్లో కార్యము చేస్తూ ఉంటాడు. ఈమెమో కర్ణపిశాచమునకు పూజ చేశామే, ఆమె దగ్గర నుండి వెళ్ళిపోవలసిన సౌలు వెళ్ళకుండా ఒక రోజంతా అక్కడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బలహీనమైన ప్రాణము పెట్టుకొని ఉన్నాడు. ఆ బలహీనమైన ప్రాణము కలిగిన ఆయనని చూసినప్పుడు ఈమెకేమనిపించిందంట, కాస్త ఆహారము పెడితే బాగుండి అనిపించిందంట. కానీ వెలివేయబడిన స్థితిలో, దేవునికి అసహ్యమైన స్థితిలో ఉన్న వారి దగ్గర కూర్చొని భోజనము చేయడం అనేది దేవునికి ఇష్టము లేని పని. అది తెలుసుకోలేకపోయాడు సౌలు రాజు. కాబట్టి ఆహారము దొరికినప్పుడు గబగబ మన చేతికి వచ్చింది కదా అని మింగేయకుండా ఒక్కసారి దాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి దానిని మనము తీసుకున్నప్పుడు దాని మీద ఉన్న అపవాది క్రియలన్నీ దూరమైపోతాయి. హల్లెలూయా. రెండవదిగా మనము బైబిల్లో చూసినప్పుడు దేవుని కొరకు ఇంకొక వ్యక్తి ఆహారము తిన్నాడంట. ఆయన కూడా ఎవరంటే ఏలియా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ మనము చూస్తే ఏలియా కనబడతాడు, ఆహాబు రాజు కనబడతాడు.
ఈ ఏలియా చాలా పౌరుషం కలిగిన వాడండి. కోపం ఎక్కువ ఏలియా గారికి, పౌరుషం కూడా చాలా ఎక్కువ. దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అన్నా, దేవుడు చెప్పినట్టు ఆ ప్రజలు కానీ ఆ మనుషులు కానీ చేయకున్నా, దైవజనుల్ని ఎగతాళి చేసినా, దేవుని పక్షమున ఎవరు నిలబడినా వారిని ఒక్క మాట అన్నా కూడా ఓర్చుకోలేని వ్యక్తి ఈ ఏలియా. అలాంటి ఏలియాకి దేవుడు ఒక మాట చెప్పాడు. అహాబుకున్న గర్వాన్ని అణచాలని, అహాబు రాజుకు ఉన్న ఆ గర్విష్ఠ హృదయాన్ని అణచివేయాలని దేవుడు ఒక మాట చెప్పి రమ్మన్నాడు ఏలియాకి. ఏమని చెప్పి రమ్మన్నాడంటే, ఇప్పటి నుండి ఈ దేశములో మంచైనను వర్షమైనను కురవదు అని చెప్పమన్నాడు యేసయ్య. చెప్పినప్పుడు ఏలియా ఏం చేశాడు? ముందు వెనక ఆలోచించకుండా రాజు ముందు నిలబడి చెప్తున్నాడు, ఇదిగో జీవము కలిగిన దేవుని యొక్క ఆయన మాట ప్రకారము చెప్తున్నా, ఆయన మీద ప్రమాణము చేసి చెబుతున్నా, ఇప్పటి నుండి నీ దేశములో కరువు వస్తుంది అని గట్టిగా చెప్పి అక్కడి నుండి ఏలియా బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చేసిన ఈ ఏలియాకి కరువులో మరి ఎవరు ఆహారం పెట్టాలి? దేవుడు చెప్పమన్నాడు ఈ దేశంలో కరువు వస్తుందని. చివరికి మంచు కూడా కురవదంట. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు మంచు పడినా చాలు ఆహారపు మొక్కలు మనకు వస్తాయి. అంటే వర్షం పడితేనే కొన్ని పొలాలు ఫలిస్తాయి, కొన్ని మంచు ద్వారా కూడా మొలకలు వస్తాయి. అయితే ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? మంచు పడదు, వర్షం పడదు, అంటే కఠోరమైన కరువు వస్తుంది. మరి ఈ కరువులో ఈ సేవకుడికి ఆహారం ఎవరు పెట్టాలి? దేవుని మాట ప్రకారము, ఆయన చెప్పిన మాట ప్రకారము ఖండితంగా చెప్పాడు. ముందు వెనక ఆలోచించుకోలేదు. నాకేదైనా ఈ మాట చెబితే నేను కూడా కరువులో ఉంటాను కదా అని కూడా ఆలోచించుకోకుండా ఆ రాజుకు చెప్పిన వెంటనే దేవుడు ఏలియాతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? నీవు యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర ఉండు. ఆ వాగులో ఉండే నీటిని నువ్వు తాగు. నీకు నేను ఉదయము సాయంత్రము ఆహారము పంపిస్తాను. హల్లెలూయా! మన దేవుడు ఎవరంట? ఆయన కొరకు పని చేసిన వారిని, ఆయన కొరకు నిలవబడిన వారిని, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న వారికి ఏం చేస్తాడంట? ఆయనే ఆహారమును సమకూరుస్తాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటే పిసనారి అయిన కాకుల ద్వారా రొట్టెలు మాంసమును దేవుడు పంపించాడంట. హల్లెలూయా! ఆ దేశంలో ఏమో అహాబు గడ్డి తినడానికి ముందుకు వస్తున్నాడంట రాజు. కరువు చేత ఆ దేశంలో ఆహారము లేకపోతే అహాబు రాజు గడ్డి మేసిన వాడిగా ఉంటే పౌరుషంగా దేవుని కొరకు నిలబడిన ఏలియాని సమృద్ధిగా మాంసము చేత తృప్తిపరుస్తున్నాడు యేసయ్య. ఈ రోజు మనం అనుకుంటాము ఆహారముదేముందులేండి, అది కూడా పెద్ద సమస్యేనా, అది కూడా పెద్ద టాపిక్కేనా మాట్లాడుకోవడానికి? దేవుడిచ్చేది ఏంది? ఆహారము. మన పని చేసుకుంటే వస్తుంది అంటారు. నిజమే, నువ్వు పని చేసుకుంటే నీ జీతము ద్వారా నువ్వు ఆహారము తింటావు. నీకు ఏ పని లేకుండా, నీకు ఏ జీతము లేనప్పుడు నీ కరువులో కూడా నిన్ను పోషించేవాడే నా దేవుడు. హల్లెలూయా! చాలామంది యేసు ప్రభువు తన శిష్యులకి ఒక ప్రార్థన నేర్పిస్తాడు, పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థన అంతా కూడా ఆత్మ సంబంధమైన క్రియలను జరిగించే ప్రార్థన.
ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి అంటే ఎలా ఉండాలని బోధిస్తూ దానిలో యేసయ్య ఒక మాట చెప్తాడు, మా అనుదిన ఆహారము నేడు నీవు మాకు దయచేయి అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు. ఈ మాటను పట్టుకొని చాలా మంది దేవుని మాటను ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఏమని ఎగతాళి చేస్తున్నారంటే, వాళ్ళకి ఆహారము కావాలంటే వాళ్ళ దేవుణ్ణి అడుక్కోవాలంట. నా యేసయ్య ఆ మాట కాదు చెప్పింది, అనుదిన ఆహారము నీవు మాకు దయచేయి అంటే అనుదినము నీవు మా కొరకు నీ మాటలను దయచేయి అని అర్థము. కానీ శరీర సంబంధమైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటని ఎగతాళి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. మన యేసయ్య ఎవరంట? శరీరముతో పాటు ప్రాణముతో పాటు ఆత్మకు కూడా బలమును దయచేసే మాటలు కలిగిన వాటిని మనకి ఆహారంగా ఇస్తున్నాడు ఆయన. ఏలియా ఎవరి పక్షమున నిలవబడ్డాడు? దేవుని పక్షమున నిలవబడ్డాడు. కాబట్టి ఆయనకు కావలసిన అవసరతలని దేవుడు తీరుస్తాడు. సౌలు ఎవరి పక్షమున నిలవబడ్డాడు? సౌలు తన స్వకీయమైన ఆలోచనను బట్టి, తన సొంత బుద్ధిని బట్టి, తన సొంత క్రియలను బట్టి ఈ సౌలు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన తిన్న శరీర సంబంధమైన ఆహారము ఆయన ప్రాణమును తీసినదిగా ఉంటే, దేశం మొత్తం కరువు వచ్చి ఆహారము లేని స్థితిలో ఉంటే ఏలీయాను మాత్రము దేవుడు సంతుష్టి గలవానిగా చేశాడంట. హల్లెలూయా. కాకులకు ఒక అలవాటు ఉంటుంది, ఏమిటంటే అవి మన చేతిలో నుండి లాక్కొని వెళ్తాయి కానీ తిరిగి మనకు పెట్టవు. అవి మన చేతిలో ఏది ఉన్నా కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. మహాపిశనాసివి కాకులు. అలాంటి వాటిని బట్టి ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆహారాన్ని సమకూర్చాడంట. కరోనా టైంలో చాలామందికి ఇంట్లో ఉన్న రైస్ బ్యాగులు పాస్టర్ గారు కొంతమంది పాస్టర్లను పిలిచి ఇచ్చేశారు. మా దగ్గర కొంత మాత్రమే ఆహారం ఉంది. అప్పుడు ప్రార్థనలకి వచ్చే వాళ్ళు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రము ప్రతి వారం అండి, అది నేను ఆ వ్యక్తి మొహం నాకు గుర్తులేదు కానీ ఆయన చేసిన పని నాకు బాగా గుర్తుంది. మాకు ఆ వారానికి కావలసిన కూరగాయలు, కందిపప్పు, ఒక స్నానం సోపు, ఒక బట్టల సోపు, ఒక ఆయిల్ ప్యాకెట్, కొన్ని బియ్యము, చింతపండు, టమాటాలు, ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు. ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడంట? చీమకుర్తి నుండి వస్తున్నాడంట ఇక్కడికి. మనుషులు ఎవ్వరు అప్పుడు బయట తిరగడం లేదు కానీ అతను ఎలా వస్తున్నాడో తెలియదు. కానీ మా కోసం ఏం చేసేవాడు? వారానికి సరిపడా ఆహార పదార్థాలు అక్కడ పెట్టి వెళ్ళిపోయేవాడు. నాకు అనిపించింది, నిజంగా దేవునిపై ఆధారపడిన వారికి, దేవుని వైపు చూసే వారికి కరువులో కూడా ఆయన తన బిడ్డలను పోషించేవాడు. హల్లెలూయా. ఆ రోజు ఏలియాని దేవుడు ఎలా పోషించాడో ఈ రోజు మా జీవితంలో మేము అది చూసాం. ఎందుకంటే కరోనా టైంలో ఎవరికి పనులు లేవు, ఎవరికి ఆహారం కూడా సరిగ్గా లేదు, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి వచ్చాడు అంటే దేవుడే అతన్ని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చే ఆహారము ఆయన సెలవు లేకుండానే ఎవ్వరు భుజించలేరు. ఈ మాట చెప్పింది కూడా మామూలు మనిషి కాదు, ఒక రాజు చెప్తున్నాడు. రాజుకే కొరత లేదు, ఆయన ఏ కరువులో లేడు, ఎటువంటి కష్టములో లేడు. కానీ ఆయన ఏ బాధల్లో ఉండి ఈ మాట చెప్పాడో మనకైతే తెలియదు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన సెలవు లేకయే ఏ మనిషి కూడా ఆహారము భుజించడు. ఈరోజు మనము ఆహారము కోసం ప్రాకులాడే వారిగా ఉన్నాము అంటే
మనం ఎక్కడో ఆత్మీయ స్థితిలో కాస్త దూరముగా ఉన్నారని జ్ఞాపకము చేసుకోవాలి. కొంతమంది మీటింగ్స్ పిలిచినప్పుడు ఏం చేస్తారంటే భోంచేయండి 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 అని. భోజనానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ వాక్యానికి ఇరు, ప్రార్థనకి ఇరు, సంఘంలో జరిగే కూడికలకి ఇవ్వరు. కానీ ప్రార్థన అయిపోయిన వెంటనే అడుగుతారు, భోంచేద్దారండి పాస్టర్ గారు. కానీ మాకు ఒక అలవాటు ఉంది, ఏమిటంటే ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా అక్కడ వారికి ఆత్మీయ ఆహారం ఇచ్చి తిరిగి రావడమే కానీ అక్కడ భోజనము చేసే అలవాటు మాకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే 12-1 గంట అయిపోయింది ప్రార్థన అయిపోయేటప్పటికి. ఆ టైంలో ఆహారము తిన్నా కూడా అది ఆరోగ్యం కాదు. కాబట్టి ప్రార్థన అయిపోయిన వెంటనే తిరిగి వచ్చే అలవాటును దేవుడు మాకు నేర్పించాడు. ఆహారము కోసము పెడతారేమో అని ఎదురు చూసే అలవాటు లేదు. ఇది కొంతమందికి అబ్బో వీళ్ళకి చాలా హెచ్చులు ఉంది అనుకోవచ్చు. కానీ దేవుని పక్షమున నిలవబడినప్పుడు దేవుడు ఆహారముతో పాటు ఆత్మీయ ఆహారము భుజిస్తారే. మా పాస్టర్ గారికి అప్పుడు ఆకలి ఇది తెలుసా. మంగళవారం కూడా ప్రార్థనలు ఆయన మనసుకు తీరా తృప్తిగా జరిగాయి అనుకోండి, ఇంకా ఆ పూట భోంచేయరు ఆయన. నాకు ఆకలి లేదమ్మా, ప్రశాంతంగా ఉంది, మనసు సంతృప్తిగా ఉంది, నాకు ఇప్పుడు ఆహారం ఏమొద్దు, కాస్త రెస్ట్ తీసుకుంటా అంటారు. అవునండి, దేవుని ద్వారా వచ్చే ఆహారము అది శరీర సంబంధమైనదైనా కూడా ఆత్మ సంబంధమైనదైనా కూడా అది మనిషికి తృప్తినిస్తుంది. ఎక్కడైనా పరిచర్య సరిగా జరగలేదనుకోండి, ఆ రోజు అసలు ఇంటికి వచ్చి కూడా భోంచేయరు. మనసు బాగాలేదమ్మా, నేను భోంచేయను, నాకు ఆహారం వద్దు, అది తిన్నా కూడా నాకు పట్టదు అని ఆ రోజు సంపూర్ణంగా సేవ చేయలేకపోతే భోజనము చేయరు ఆయన. నాకు అనిపిస్తుంటది అప్పుడప్పుడు, మనస్సులో దేవుని యొక్క తృప్తి ఎవరికైతే ఉంటుందో వారి ఆహారము తిన్నా తినకపోయినా కూడా సంతుష్టిగా ఉంటారు, అంటే సంతోషంగా ఉంటారు. ఈరోజు మనము కూడా తెలుసుకోవాల్సినది ఏమిటంట, ఆహారము కోసము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ప్రవర్తించకూడదండి. యేసు ప్రభుని కొంతమంది ఆహారం కోసం శోధిస్తూ ఉన్నారంట. అయ్యా 3 రోజులైందయ్యా వీళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి కూర్చొని నీ మాటలు వింటా కూర్చున్నారు, ఈ 3 రోజులు అయిపోయింది, నువ్వు వదిలిపెడితే వాళ్ళు దారి మధ్యలో ఎక్కడైనా మోసొచ్చిపోతారేమో, దారి మధ్యలో వారిని నువ్వు పంపించేస్తే వారి ప్రాణము సొమ్మసిల్లిపోయిద్దేమో, వారిని ఎలా చేయాలి అంటే యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఆహారం ఉంటే తీసుకురండి అంటే వాళ్ళు ఏమన్నారంట, మా దగ్గర ఏమి లేవయ్యా, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోతాయి? చిన్నపిల్లలకి ఒక 4గురికి పెడితే సరిపోతుంది. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడంట, వాటిని చేతుల్లోకి తీసుకొని ఆకాశము వైపు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యుల చేతికిచ్చి పంచిపెట్టండి అన్నాడంట. హల్లెలూయా. పంచిపెడితే ఇంకా అందరూ తృప్తిగా తిన్నారంట, కొంచెం కాదు, కడుపు నిండా తిని వారందరూ ఇంకా తేపుతారు కదా కొంతమంది, అబ్బో మాకు నిండిపోయిందండి కడుపు, ఇంకా చాలని తేపుతారే. అలా ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పాడంట, మిగిలిన ఎన్ని ఉన్నాయో గంపలకి ఎత్తదంటే 12 గంపలు మిగిలాయ్యా. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనిషి ఆలోచన కొంతవరకే ఉంటుంది, దేవుని ఆలోచన మన అంతము వరకే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్యను కూడా ఒకరోజు యేసు ప్రభు శిష్యులు అడిగారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, ఆయన ఒక సమరయకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీతో మాట్లాడతాడు, సమరయ స్త్రీ. ఇదంతా మనకి తెలిసిందే. ఆమెతో మాట్లాడి అయిపోయిన తర్వాత శిష్యులు అడుగుతారు, యేసయ్య భోంచేద్దు రాయ్యా అంటే యేసయ్య అన్నాడు, నాకు ఇంకొక ఆహారం ఉంది,
అది నాకు సరిపోయిద్దంటే శిష్యులు అనుకుంటున్నారంట, ఎవరైనా యేసయ్యకి క్యారెట్ తెస్తారేమో, ఎవరైనా తెస్తామని చెప్పారేమో, అందుకే మనం తెచ్చిన ఆహారం ఈయన తినడం లేదు, మనము తెచ్చిన భోజనం ఈయన తినడం లేదు అని వీరేం చేస్తున్నారంటే ఇంకొకరు ఎవరో తెస్తారని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సమరయలో ఉన్న మనుషులందరూ కూడంట సమూహాలుగా వస్తుంటే యేసు ప్రభు వాళ్ళని చూసి అంటున్నాడంట ఆయన శిష్యులతోటి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడమే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. అవునండి, దేవుని చిత్తమును, ఆయన పనిని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి నిద్రాహారాలు ఉండవు. ఆహారము లేకపోయినా, ఆహారము సమృద్ధిగా లేకపోయినా, నిద్ర సరిగా లేకపోయినా కూడా ఎలా ఉంటారంట, ఆనందంగా బలంగా ఉంటారు. ఈరోజు మనము దేనిని గురించి దేవుణ్ణి శోధిస్తున్నాం? సౌలు రాజులాగా ఎవరు పడితే వాళ్ళు పెడితే తినడానికి మనకి అధికారము లేదు. ఎవరి దగ్గర ఏది పడితే అది భుజించడానికి మనమేమి లోకస్తులము కాదు. దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారిమి, ఆయన రక్తము చేత కొనబడిన వారిమి. ఆయన మన కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును బట్టి తన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకున్న ఆయన బిడ్డలమే. కాబట్టి మనము ఏ పని చేస్తున్నా ఇది నా యేసయ్యకి ఇష్టమా కాదా అని ఆలోచించాలి. హల్లెలూయా. ఈ ఆహారం ఈ సమయంలో నేను ఆయన కొరకు భుజిస్తున్నానా లేదా అని ఆలోచించాలి. ఇది తినడము నాకు మేలా కాదా అని ఆలోచించాలి. శరీర సంబంధమైన బలమైతే కొంతవరకే ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైన బలం ఎలా ఉంటుందంట, ఈ ఏలియా జీవితంలోనే జరుగుతుంది. మరలా ఒకటి, ఆయనకి దేవుడు ఒక్క రాత్రే భోజనం పెట్టి 40 రోజులు పరిగెత్తిచ్చాడంట. హల్లెలూయా. ఎవరైనా అది అసాధ్యమైంది కదా, సాధ్యమేనా? ఒక్కరోజు భోజనం చేసి, అది కూడా ఒక్క రాత్రి. నడవడం కూడా కాదు, పరిగెత్తడం అంట. ఆ బలాన్ని ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆ బలాభివృద్ధిని దేవుడు మాత్రమే మనకు దయచేస్తాడు. ఇలాంటి దేవుని మాటలు ఎవరైతే ఎక్కువగా భుజిస్తూ ఉంటారో వారు ఆత్మీయంగాను శారీరకంగాను దేవుని కొరకు బలమైన వారిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసంగి రాజు చెప్పినట్లు మనము భోజనము చేయాలి అన్నా, పానము చేయాలి అన్నా ఆయన సెలవు లేకుండానే ఏది ఈ భూమి మీద జరగదు. ఒకవేళ ఆయన సెలవు లేకుండా మనం తిన్నామనుకోండి, ఒంట్లో రకరకాల జబ్బులు, రకరకాల రోగాలు, రకరకాల వ్యాధులు. ఎందుకు వచ్చిందయ్యా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తాడు, నువ్వు ఇంత ఆహారం తిన్నావు కాబట్టి నీ హార్ట్లో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అంటాడు. కొవ్వు వలన గుండెలో ఉన్న రంధ్రాలు ఏమైపోయినాయి అంటే బూడుకుపోయినాయి. దేనికి బూడుకుపోయినాయి అంటే ఆహారం అమితంగా తినడాని వల్ల నీకు అనారోగ్యం. మితంగా తినడం వల్ల దేవుని యొక్క ఆత్మబలం మనకుంటది. హల్లెలూయా. సౌలు రాజులాగా కడుపు నిండా తిని మరుసటి రోజుకే చచ్చే కంటే ఏలియాలాగా కరువులో కూడా ఆయన మాట చొప్పున నడుస్తూ బ్రతికే వారివిగాను, యేసయ్య చెప్పినట్టు శరీర సంబంధమైన ఆహారము కాదు, కానీ దేవుని పని చేస్తూ ఆయన క్రియలు చేస్తూ ఆయన చిత్తమును నెరవేర్చడమే క్రైస్తవులమైన మనకి ఆహారంగా ఉండాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడదామండి.